భారత్ వైపు శత్రు దేశాలు కన్నెత్తి చూడాలంటే వారిలో వణుకు పుట్టే విధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో శత్రు దేశమైన పాకిస్తాన్కు నరేంద్ర మోదీ సారథ్యంలో తగిన గుణపాఠం చెప్పడం జరిగిందని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేస్తూ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్లో సుస్థిర పాలన కొనసాగుతుందని, దేశ ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీని ప్రధాని చేస్తామనే నమ్మకంతో ఉన్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ గౌడ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ, సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం హర్ ఘర్ తిరంగా పేరు మీద అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో ఇవాళ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశ సమగ్రతను కాపాడాలని, దేశ పౌరులందరూ భారతీయులేనని, భారతదేశం రాబో రోజుల్లో అగ్రగామిగా విలసిల్లాలని, వర్ధిల్లాలని, భారత పౌరులందరూ ఐకమత్యంతో ఉండాలని, ఏదైతే మొన్ననే మనం చూసినాం పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్టులు భారతదేశం మీద దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఎలాగైతే వాళ్ళకు బుద్ధి చెప్పినామో అలాగే రాబో రోజులలో ఎవరు కానీ భారతదేశం వైపు ఎవరు కానీ కన్నెత్తి చూసిన, భారతదేశ సమగ్రతకు భంగం కలిగించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయులందరూ నరేంద్ర మోడీ గారికి అండగా ఉండి తప్పకుండా ఈ దేశాన్ని ప్రగతి పథం వైపు తీసుకుపోతారని ఆశిస్తూ, చూసినట్టయితే మోడీ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో కానీ ఈరోజు ర్యాలీగా తిరంగా ర్యాలీలను తీయడం జరుగుతుంది. గత 11 సంవత్సరాలుగా చూసినట్టయితే ఈరోజు మన దేశంలో దైవభక్తే కానీ దేశభక్తే కానీ ప్రతి ఒక్క మానవుల్లో, ప్రతి ఒక్క శ్రేణిలో కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి సూచిక. ఎందుకంటే ఈరోజు నిజంగా మన నరేంద్ర మోడీ గారు దైవాంశ సంబుద్ధుడు అనే దానికి కార్యక్రమం మొన్న జరిగినటువంటి సింధూరులో జరిగినటువంటి ఒక 26 మంది పౌరులను పుట్టన పెట్టుకున్న ఒక రోజుల్లో 24 గంటలనే వాళ్ళందరినీ కూడా అంతమొందించిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది. ఇలా దేశంలో మన ప్రపంచ దేశాలలోనే మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్న మన నరేంద్ర మోడీ గారికి ఇలా దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా నీరాజనాలు పలుకుతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం. రాబో కాలంలో గారి ఆధ్వర్యంలో మరి యొక్క 20-25 ఏళ్ళు ఈ బీజేపీ పరిపాలన ఉంటే దేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలలోనే భారతదేశము ఒక నంబర్ 1 దేశంగా ముందుకు వస్తుంది.